పెంచాము. అంటే నేను పార్టిసిపేట్ చేసిన గత వారం నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. సో అంతకు ముందు కూడా పేరెంట్స్ అందరూ వచ్చి ఫామ్ సబ్మిట్ చేసి అందులో 8 పాయింట్స్ మెన్షన్ చేశారు. ఈ 8 పాయింట్స్ లో వాళ్ళు ఇంక్లూడ్ చేసింది ఇవే. ఏవైతే పెంచారో పెంచిన వాటిని కొంచెం అందరూ ఎఫోర్డబుల్ అయ్యేలాగా నియంత్రించండి అని మాత్రం అడిగాము. అడిగిన దానికి మాకు ఉగాది రోజు మాకు వచ్చింది ఏంటంటే యాన్యువల్ డే ఫీ ఏదైతే ఉందో అది ఆప్షనల్ చేశారు. ఓన్లీ ఫీ రిలేటెడే మాకు ఇబ్బంది, కానీ మిగతా ఏ రిలేటెడ్ మేమేమి ఇబ్బంది పడలేదు ఇక్కడ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ దేని. సో ఫీ ఒకటి ఇన్స్టిట్యూషన్ అనేది కన్సిడర్ చేసి పేరెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని కన్సిడర్ చేసి తగ్గిస్తే మేమందరం హ్యాపీ అవుతాం. బీరంగూడలో పెంచిన ఫీజులకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఒక యూనియన్గా ఫామ్ అయ్యి ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ డిమాండ్స్ ఏమేమి ఫీజులు పెంచారు, ఎందుకు పెంచారు, ఒక బ్రేకప్ ఇవ్వమని చెప్పేసి అడగడం జరుగుతుంది యాజమాన్యాన్ని. బట్ వాళ్ళు నిరాకరిస్తున్నారు బ్రేకప్ ఇవ్వడానికి. బట్ అన్ని క్లబ్ చేసి మేము ఇలా పెంచినాం అని చెప్పడం జరుగుతుంది. సో పేరెంట్స్ అందరూ ఒకటే చెప్తున్నారు, ట్యూషన్ ఫీజు 10% పెంచుకోవడం వరకు ఓకే, వాళ్ళందరూ యాక్సెప్టెడ్ ఉన్నారు. కానీ బుక్స్, యాన్యువల్ డే అని, యాక్టివిటీస్ అని చెప్పేసి వగేరా కలిపి భారీ ఎత్తున పెంచడం జరిగింది. సో వాటిని తగ్గించమని కోరడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం వాళ్ళకి మా డిమాండ్స్ అన్నింటినీ ఒక లెటర్లో ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకుండా కేవలం ఒకే ఒక యాన్యువల్ డే అనేది మేము ఆప్షనల్ చేస్తున్నాము అని చెప్పి పెట్టారు. కానీ మిగిలిన వాటి మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో ఈరోజు పేరెంట్స్ అందరూ చాలా వాళ్ళు ఫైర్ అయ్యి చాలా మంది ఎక్కువ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సో అది వస్తుంది. ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడారు. యాజమాన్యంతో 10 రోజుల క్రితం మాట్లాడడం జరిగింది. సంప్రదింపులు జరుగుతుంది. మేనేజ్ జరుగుతుంది. పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి జాయిన్ చేసేటప్పుడు ఈ రోజు జాయిన్ చేసుకుంటే ఈ రోజు ఎంత ఫీజు ఉంది, దీని మీద 10% ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ చేసుకునే రకంగా, ట్యూషన్ ఫీజు మీద 10% ఇంక్రీజ్ చేసుకునే రకంగా ఆ కండిషన్స్ ఉన్నాయి. అవి ఓకే, మేము కూడా దానికి అగ్రీ అయ్యి ఉన్నాం. యాక్చువల్లీ ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి వీళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారని మీరు అంటున్నారా? అంటున్నారా? ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఒక 10,000, 11,000 అంటే ఈ ఇయర్ వచ్చేసరికి 18,000 అలా అయిపోయింది యాక్చువల్లీ. సో దాని గురించి అందరూ పేరెంట్స్ అందరూ చాలా ఆగ్రహాలతో ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతున్నారు.